నమస్కారం ప్రజలారా. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయినాయి. అంటే ఎమ్మెల్యేలు వేసి డైరెక్ట్ గా ఎన్నుకునే ఎమ్మెల్సీలు. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ కి వాళ్ళకున్న ఎమ్మెల్యేల ప్రకారం 4 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ కి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటిక్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారో, రాష్ట్ర వ్యాప్తంగా పాలిటిక్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కలిస్తే మాట్లాడుకునే మాట ఇప్పుడు ఇది. బేసిక్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ లో అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినందుకు ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికి తెలుసు. అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి అదొక ఈజీ సీట్ ని అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి, ఎందుకంటే అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి బేసిక్ గా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఫీజుల కోసం చాలా ఇబ్బంది పెట్టే వ్యక్తి అని బయట టాక్. కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినందుకు ఈజీగా గెలిచే సీట్ ని చాలా కష్టంగా మార్చుకున్నారని చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని తట్టుకొని ఇప్పుడు ఫ్రీగా వచ్చే ఎమ్మెల్సీస్ ఎవరెవరికి ఇస్తారు, కొన్ని పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి, కొన్ని ఓకే, కొన్ని ఎందుకు ఆ పేర్లు వినిపిస్తున్నాయో నాకు అర్థమవుతుంది. నెంబర్ 1 థింగ్, అద్దంకి దయాకర్ రావు పార్టీ కోసం చాలా పనిచేసిండు, పార్టీ కోసం చాలా త్యాగాలు చేసిండు. కాబట్టి నో డౌటబుల్ అద్దంకి దయాకర్ రావు విల్ బి బెస్ట్ ఆప్షన్ ఇందులో రావడానికి. అతనికి ఇస్తే ఎవరికేం అబ్జెక్షన్ ఉండదు. నెంబర్ 2 థింగ్, షబీర్ అలీ గారికి ఇవ్వడంలో కూడా 90% ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. 90% ఎందుకు ఉండదు అంటే ఆయన ఒక మైనార్టీ క్యాండిడేట్, ఎప్పటి నుంచో పార్టీకి లాయల్ గా ఉండు కాబట్టి ఆయనకి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఇది ఉండదు. సో పార్టీకి లాయల్టీ ముఖ్యం కాబట్టి షబీర్ అలీ గారు ప్రాబబుల్లీ ది బెస్ట్ ఛాన్స్. బట్ షబీర్ అలీ గారి వల్ల చాలా మైనస్ పాయింట్ ఉంది. కామారెడ్డిలో ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తున్నారు ఎవరు, వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు గెలుచుంటే ప్రాబ్లం ఉండకుండా ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తారు. సేమ్ డిఫరెన్స్, ఎప్పటి నుంచో వస్తున్న మెజారిటీ సేమ్ డిఫరెన్స్. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. దాన్ని ఇంక్రీజ్ చేసే దాంట్లో షబీర్ అలీ గారు చాలా మటుకు విఫలం అవుతారు. కాబట్టి తనకు సొంత కాన్స్టిట్యూన్సీ లో ప్రజలు తనకు అట్లీస్ట్ ఒక 10,000 ఓట్లను కూడా తను గెయిన్ చేయలేకపోతుడు. కాబట్టి ఈవెన్ అలాంటి స్థితిలో ఉన్న షబీర్ అలీ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎంత మట్టుకు కరెక్టో రేవంత్ రెడ్డి గారు తెలియాలి. బట్ హీస్ ఎ మైనారిటీ క్యాండిడేట్, హీస్ లాయల్ టు పార్టీ కాబట్టి ఆయనకి ఇస్తే కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు. సో 2 పక్కకు పెట్టేస్తే జీవన్ రెడ్డి గారైనా, ఇంకా ఏమంటారు మన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారైనా, వీళ్ళకు కూడా పేర్లు వినిపించడంలో నాకు కొంచెం ఇట్లా అంటుంది. సంపత్ గారైనా, ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగ్గారెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఓకే, కాంగ్రెస్ లో ఫ్రీడమ్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఫ్రీడమ్ ఉంటుంది, ఓకే మాట్లాడి అనుకున్నా. కానీ పార్టీ ఫామ్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరైనా వ్యతిరేకిస్తే, కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా కామెంట్లు చేస్తే కనీసం దానిపైన రెస్పాండ్ అయితే లేరు మీరు జగ్గారెడ్డి గారు. ఆయనకి ఏ రకంగా మీరు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు అర్థమవుతలేదు. జగ్గారెడ్డి గారికి ఏ రకంగా ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎవరైనా ఏమైనా కామెంట్ ఇస్తే కనీసం రెస్పాండ్ అయిన పార్టీ కోసం పనిచేస్తే కదా ఎవరికైనా ఏమైనా ఇచ్చేది. సో హీ విల్ బి ది వరస్ట్ క్యాండిడేట్ ఇఫ్ ఒకవేళ ఇస్తే కనుక ఆయన పేరు వస్తే మాత్రం అంత చెత్త డిసిషన్ ఏది ఉండదు. జీవన్ రెడ్డి గారి పేరు వస్తే కూడా అంత. ఆల్రెడీ లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓడిపోతేనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గట్టెక్కిండు. మళ్ళా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ టికెట్ ఇస్తే జగిత్యాల నుంచి మళ్ళా ఓడిపోయాడు. సరే సీనియర్ నాయకుడు పార్టీకి లాగుండు కాబట్టి మళ్ళా టికెట్ ఇచ్చిన ఎంపీకి, అప్పుడు కూడా ఓడిపోయాడు. ప్రజలు ఆయన నమ్ముతలేరు, పబ్లిక్ డోంట్ వాంట్ జీవన్ రెడ్డి కాబట్టి ఆయన ఓటేస్తలేరు. సో అలాంటి క్యాండిడేట్ మళ్ళా వేసుకొచ్చి ఇట్స్ ఆల్రెడీ 75, మళ్ళా మీరు వచ్చి ఎమ్మెల్సీ ఇస్తుంటే 6 ఏళ్ళకి 80 సంవత్సరాలు దాటిపోతుంది, ఆయన ఏజ్ అయిపోతుంది. ఆయన ఏం పని చేస్తాడు ప్రజల కోసం, పార్టీ కోసం ఏం పని చేస్తాడు? ఆయన ఏజ్ ఇస్తారు, టికెట్ ఇస్తారు ఆయనకు. విచ్ బేస్ యు ఆర్ గివింగ్ ఎమ్మెల్సీ టు జీవన్ రెడ్డి? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నిలవడమంటే భయపడ్డాడు, ఎందుకంటే మళ్ళీ ఓడిపోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి. ఫ్రీగా వచ్చే ఎమ్మెల్సీ మాత్రం కావాలంట. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తుంటుంది? ఆల్రెడీ ఆయన 75 ఉంటూ ఇప్పుడు ఎమ్మెల్సీ
6 సంవత్సరాలు ఉంటుంది, ఆయన 82 దాకా పోతాడు. అలాంటి టైంలో ఆయన ఓల్డేజ్ లో ఆయన ఏం సేవ చేస్తాడు, ప్రజలకు ఏం ఇది చేస్తాడు? ఓడిపోయిన క్యాండిడేట్లకు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తుంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఫ్యూచర్ జనరేషన్ కి? ఇప్పుడు మాకు ఏమంటారు, మన జగ్గారెడ్డి లాంటి సీఎం తిట్ల లాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు మేమేమనాలా? అరే సీఎం కి తిడితే, పిసిసి ప్రెసిడెంట్ తిడితే ఎమ్మెల్సీలు పుక్కర్లు వస్తాయంటే మేము కూడా తిడతాం కదా ఇప్పటి నుంచి. లేకపోతే ఓడిపోయిన వాళ్ళందరికీ ఎమ్మెల్సీ వస్తే మేము కూడా నామినేషన్స్ పడిస్తాం. సో ఇలా కాకుండా ఒక యువ నేతకు లేదా మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు యువ నేతలకు ఇస్తే చాలా మంచి ఆప్షన్ ఉంటుంది కదా, చాలా మంచి ఆప్షన్ ఉంటుంది కదా. యువతకు, బీసీకి, మహిళలకు ఇస్తే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది. అది సజెస్ట్ నేమ్ గిరిజా షెట్కర్, చాలా లాయల్ స్పోక్ పర్సన్ ఏసీసీ, చాలా మంచి ఏమంటారు మనసున్న నాయకురాలు, బీసీ మహిళ, యువనేత. ఇంతకన్నా ఏం కావాలా? ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు తెలంగాణలో నడుస్తుందే బీసీ ఉద్యమం కదా. సో ఇంతకన్నా స్ట్రాంగ్ పేరు ఏముంటది? ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అంతా లాయల్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. గిరిజా షెట్కర్ వాళ్ళ ముత్తాత కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు, గిరిజా షెట్కర్ వాళ్ళ తాత కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు, గిరిజా షెట్కర్ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు. ఇప్పుడు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంది. అమెరికాలో మంచి ఏమంటారు భవిష్యత్తు ఉన్న, వదులుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీకి కష్టాల్లో ఉంది, అండదండగా ఉందామని వచ్చిర్రు. ఆమె టికెట్ ఇస్తే తప్పు లేదు. సో ఐ విల్ సజెస్ట్ దిస్ బెస్ట్ నేమ్. సో ఇది కాకుండా ఇంకేమైనా నేమ్స్ ఉన్నా కానీ ఓకే, ఒక బీసీ మహిళ, యువనేత అట్లాంటి ఏమైనా ఉంటే చూడండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటులో ఆల్రెడీ షబీర్ అలీ గారికి ప్రభుత్వ సలహాదారు, ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక పోస్ట్ ఇచ్చుడేది, ఒక్కొక్కరికి 2 పోస్టులు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ పని చేద్దామన్న ఉత్సాహం మాకు రాదు. సో యువ నేతలకు ఇస్తే మేము నెక్స్ట్ తరానికి మాకు కూడా పదవులు వస్తాయన్న నమ్మకం మాకు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. లేదంటే ఇంతే.